శ్రీకృష్ణ జన్మాష్టమికి ఏం ప్రసాదాలు తయారు చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారా? కృష్ణుడికి అటుకులంటే చాలా ప్రీతి. కుచేలుడు తెచ్చిన అటుకులు తిని కృష్ణుడు కుచేలుడికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాడు కదా. అలాగే మనకు కూడా ప్రసాదించమని ప్రార్థిస్తూ కృష్ణుడికి అటుకులతో 3 రకాల ప్రసాదాలు తయారు చేద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న కృష్ణుడి బొమ్మ మా అమ్మాయి గీసిందే. ఆ ప్రసాదాల తయారీ విధానం ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మొదటి రకం ప్రసాదం తయారు చేద్దాము. దీనికి కావలసినటువంటి పదార్థాలు: ముందుగా ఒక బౌల్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. దీంట్లో తురిమిన బెల్లం వేసుకుందాం. బెల్లము కొబ్బరి రెండు కూడా బాగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో వేయించిన నువ్వుల్ని వేసుకుందాము. దీంట్లో ఇప్పుడు పలుచటి అటుకులు వేసుకుందాము. ఈ ప్రసాదానికి పలుచటి అటుకులు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు మరికొన్ని దానిమ్మ గింజల్ని వేసుకుందాము. వీటిని ఎక్కువగా మిక్స్ చేయొద్దు, లైట్గా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. మొదటి రకం ప్రసాదం తయారైపోయింది. సింపుల్గా స్టవ్తో పని లేకోకుండా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇప్పుడు రెండవ రకం చూద్దాం. కావలసినటువంటి పదార్థాలు: ఇప్పుడు ఒక బౌల్లో మందపాటి అటుకులు తీసుకుందాము. దీంట్లో కాచి చల్లారబెట్టినటువంటి పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ అటుకుల్ని నానబెట్టుకుందాము. ఈ రెసిపీలో పల్చటి అటుకులు తీసుకున్నట్లయితే అవి మెత్తగా గుజ్జులాగా అయిపోతాయి. అందుకని ఇక్కడ మందపాటి అటుకులతో చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. బాదం పప్పు ముక్కలు, జీడిపప్పు వేసి వేయించుకుందాము. కొద్దిగా వేగాక కిస్మిస్ కూడా వేసి వేయించుకుందాము. నట్స్ అన్ని బాగా వేగాక వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇదే దాంట్లో బెల్లం కూడా వేసి బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరగదీసుకుందాము. ఇక్కడ బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు, కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగాక దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాము. ఇప్పుడు వేయించి పక్కకు పెట్టుకున్నటువంటి నట్స్ అన్నిటిని కూడా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో నానబెట్టి పక్కకు పెట్టుకున్నటువంటి అటుకుల మిశ్రమం వేద్దాము. అన్నీ ఒకసారి బాగా కలుపుకుందాము. దీంట్లో కొద్దిగా దంచిన యాలకులు వేసుకుందాము. రెండవ రకం ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మూడవ రకం ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అటుకుల్ని తీసుకొని వేయించుకుందాము. ఇక్కడ మందపాటి అటుకులు కానీ పల్చటి అటుకులు కానీ మీకు ఏ అందుబాటులో ఉంటే వాటితో చేసుకోవచ్చు. అటుకులు కూడా ఫ్రై అయ్యాయి. వీటిని వేరొక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీంట్లో కడాయిలో పల్లీలు వేసి వేయించుకుందాము. పల్లీలన్నీ వేగిపోయాయి. వీటిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అటుకులు పల్లీలని మిక్సీ జార్లో వేసి పౌడర్ తయారు చేసుకుందాము.
దీంట్లో కొద్దిగా యాలకులు వేసుకుందాం. ఇప్పుడు ఫైన్ పౌడర్ తయారైపోయింది. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకుందాము. ఈ బెల్లాన్ని కూడా అంతా కూడా వేసుకున్నాక మిక్సీ జార్లో మరొకసారి పౌడర్ పట్టుకుందాము. లడ్డు పౌడర్ అంతా కూడా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని నెయ్యి వేసి లడ్డూలాగా చుట్టుకుందాము. నెయ్యి స్టవ్ మీద పెట్టి వేడి చేసి వేడి నెయ్యితో లడ్డూలు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. సరిపడినంత నెయ్యి వేసి ఇలా ఉండలు చుట్టుకొని లడ్డూలు తయారు చేసుకుందాం. నచ్చినటువంటి నట్స్తో డెకరేట్ చేసుకుందాం. లడ్డు ప్రసాదం కూడా తయారైపోయింది. 3 రకాల ప్రసాదాలన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం కృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.